ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 5 న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్లో రిలీఫ్ ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. అంటే దేంట్లో భాగంగా తెలుసుకుంటున్నామని అంటే ఫ్లోరా అండ్ ఫానా, వృక్షజాలము మరియు జంతుజాలంలో హ్యూజ్ డైవర్సిటీ ఉంది, వైవిధ్యం అనేది ఉంది, చాలా పెద్ద మొత్తంలో వైవిధ్యం అనేది ఉంది. ఎందుకు ఉంది అనే కారణాలు, ఫ్యాక్టర్స్ ఏంటి అనేది తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా రిలీఫ్ ఒక ఫ్యాక్టర్ అన్నమాట. ఈ జీవ వైవిధ్యం ఉండటానికి రిలీఫ్ ఒక ఫ్యాక్టర్ అన్నమాట, ఇంత హ్యూజ్ డైవర్సిటీ ఇన్ ఫ్లోరా అండ్ ఫానా ఉండటానికి. ఓకేనా? సో ఫస్ట్ రిలీఫ్ అంటే ఏంటో మనకి తెలియాలి. మీకు తెలిసే ఉంటుంది రిలీఫ్ అంటే ఏంటో. ఇట్ రిఫర్స్ టు ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఎలివేషన్ పాయింట్స్ ఇన్ అన్ ఏరియా. అంటే ఏంటి? ఒక ఏరియాలో హైయెస్ట్ ఎలివేషన్ పాయింట్ అండ్ లోయెస్ట్ ఎలివేషన్ పాయింట్ ఉన్నదాన్నే రిలీఫ్ అని అంటారు. లేదంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ హైయెస్ట్ ప్లేస్ అండ్ లోయెస్ట్ ప్లేట్స్ ఇన్ ద ల్యాండ్ సర్ఫేస్. అంటే ఒక భూమి ఉపరితలం పైన హైయెస్ట్ పాయింట్స్ ఇంకా లోయెస్ట్ పాయింట్స్ని ఏమంటారంటే రిలీఫ్ అని అంటారు. ఇట్స్ నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్, లాంగిట్యూజనల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. అర్థం కాలేదు కదా? చెప్తా. ఎస్, ఏంటంటే ఇప్పుడు హైయెస్ట్ ఎలివేషన్ పాయింట్ అండ్ లోయెస్ట్ ఎలివేషన్ పాయింట్ అని రిలీఫ్ అని అంటారు కదా. ఎస్, ఇప్పుడు హైయెస్ట్ ఎలివేషన్ పాయింట్ ఏంటి? ల్యాండ్ సర్ఫేస్ పైన మౌంటైన్స్, ఆ తర్వాత కొంచెం ప్లాట్యూస్ ఉంటాయి, ప్లేన్స్ ఉంటాయి, వ్యాలీస్ ఉంటాయి. సో ది డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ ఎలివేషన్ పాయింట్ అండ్ ద లోయెస్ట్ ఎలివేషన్ పాయింట్ ఈజ్ రిఫర్డ్ యాజ్ రిలీఫ్ అన్నమాట. ఓకేనా? సో అయితే ల్యాండ్ అనేది రిలీఫే కదా. ల్యాండ్ అంటే మౌంటైన్స్ ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయి, ప్లేన్స్ ఉన్నాయి, వ్యాలీస్ ఉన్నాయి. సో ఇవన్నీ డెసర్ట్స్ ఉన్నాయి. సో ఇవి అంటే అది ఒక మొక్క కానీ ఒక జంతువు కానీ ఎక్కడ ఏ రిలీఫ్ పైన ఉంది అంటే మౌంటైన్స్ పైన ఉంటే అది ఒక రకంగా ఉంటుంది, ప్లాట్యూస్ పైన ఉంటే ఒక రకంగా, ప్లేన్స్ పైన ఒక రకంగా, హిమాలయాస్ దగ్గర ఒక రకంగా. సో ల్యాండ్ డిటర్మైన్స్ అంటే రిలీఫ్ ఒక ఫ్యాక్టర్. ఇంత డైవర్సిటీ ఉండటానికి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క లాంటి మనకి చెట్లు ఉంటాయి. ఇప్పుడు డెసర్ట్లో చూసుకుంటే క్యాక్టస్, థోర్న్ అంటే ముళ్ళతో కూడినవి ఉంటాయి. అదే హిమాలయాస్లో చూసుకుంటే అక్కడ ఉండేవి వేరే రకంగా ఉంటాయి, ప్లాట్యూస్లో వేరే రకంగా ఉంటాయి. అవునా? సో అట్లా ల్యాండ్ అనేది డిటర్మైన్ చేసింది. రిలీఫ్ అనేది ఒక ఫ్యాక్టర్ ఇంత హ్యూజ్ డైవర్సిటీ ఉండటానికి. ఓకేనా? ఎస్. సో ల్యాండ్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ల్యాండ్ అంటే భూమి కదా. సో ఈ భూమి ఎఫెక్ట్ చేస్తుంది. ల్యాండ్ ఎఫెక్ట్స్ ద న్యాచురల్ వెజిటేషన్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. భూమి మన సహజ వృక్ష సంపదని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఎఫెక్ట్ చేస్తుంది. డూ యూ ఎక్స్పెక్ట్ ద సేమ్ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఇన్ మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ ప్లేన్స్ ఏరియాస్ అండ్ డ్రై అండ్ వెట్ రీజియన్స్? మీరు సేమ్ టైప్ ఆఫ్ వెజిటేషన్ మౌంటైన్స్లో, పీఠభూముల్లో, మైదానాలలో, ఇంకా డ్రై అండ్ వెట్ రీజియన్స్, ఇక్కడ అన్నిట్లలో ఒకే రకమైన వృక్ష సంపద అనేది మీరు చూస్తారా? ఒకే రకమైన వృక్షాలు ఉంటాయా? లేదు కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్ ఉంటుంది. అంటే అక్కడ అది మౌంటైనా, అది ప్లాట్యూవా, అది ప్లేనా, ఆ ల్యాండ్ ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ అన్న దాన్ని బట్టి అక్కడ వృక్షజాలం అనేది మారుతూ వస్తుంది కదా. సో ల్యాండ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, ద నేచర్ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫ్లుయెన్స్ ద టైప్ ఆఫ్ వెజిటేషన్. అంటే నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటే ఆ భూమి యొక్క తత్వము వెజిటేషన్, వృక్ష సంపదని ప్రభావితం చేస్తుంది అనమాట. సో ద ఫర్టైల్ లెవెల్ ఈజ్ జనరల్లీ డివోటెడ్ టు అగ్రికల్చర్. ఇప్పుడు ఫర్టైల్ లెవెల్ అంటే ఫర్టైల్ ల్యాండ్ ఉంది, సారవంతమైన భూమి ఉందనుకోండి, అదంతా కూడా మనం వ్యవసాయానికి ఇచ్చేసాం. ద అండ్యులేటింగ్ అండ్ రఫ్ టెరైన్స్ ఆర్ ఏరియాస్ వేర్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ వుడ్ ల్యాండ్స్ డెవలప్ అండ్ గివింగ్ షెల్టర్ టు ఎ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఓకేనా? సో రఫ్ టెరైన్స్ ఏవైతే చూసుకుంటే అక్కడ మనకి గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఉంటాయి, అక్కడ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్, వన్య ప్రాణులు అనేవి వెరైటీ ఉంటాయి. ఇప్పుడు సో మన ఆఫ్రికన్ అడవుల్లో చూసుకుంటే ఒకలాగా ఉంటాయి, మనకి కోల్డ్ ఏరియాస్లో ఒకలాగా, హాట్ ఏరియాస్లో ఒకలాగా. అంటే అక్కడ వాతావరణాన్ని, అక్కడ ల్యాండ్ని తట్టుకునేగలిగేలాగా మన నేచర్ అనేది డిజైన్ అయ్యి ఉందన్నమాట. వృక్షాలు కావచ్చు, వన్యప్రాణులు, మనమైనా కావచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ సాయిల్. ఇప్పుడు ల్యాండ్కి సాయిల్కి డిఫరెన్స్ ఏంటి? ల్యాండ్ అంటే మొత్తం భూమి, సాయిల్ అంటే ఏంటిది? ద సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్. సాయిల్ మట్టి, ఇసుక,
కదా. సాయిల్స్ ఆల్సో వ్యారీ ఓవర్ స్పేస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ప్రొవైడ్ బేసిస్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్. సో ఇప్పుడు బంకమట్టి దగ్గర ఒకలాగా ఉంటాయి, శాండీ సాయిల్స్ ఇసుక ఉన్న దగ్గరనేమో మనకి క్యాక్టస్, థోనీ బుషెస్ అని ఉంటాయి, వెట్ ల్యాండ్లో ఒకలాగా ఉంటాయి, రెడ్ సాయిల్లో ఒకలాంటివి పండుతాయి. సో సాయిల్ కూడా డిటర్మైన్ చేస్తాయి. ద శాండీ సాయిల్స్ ఆఫ్ ద డెసర్ట్ సపోర్ట్ క్యాక్టస్, థోనీ బుషెస్, ముళ్ళ లాంటివి ఉంటాయి. వైల్ వెట్ మార్షీ డెల్టాయిక్ సాయిల్ సపోర్ట్స్ మ్యాంగ్రూవ్స్ అండ్ డెల్టాయిక్ వెజిటేషన్. ఇప్పుడు డెల్టా ప్రాంతంలో చాలా ఫెర్టైల్ ల్యాండ్ ఉంటుంది, అక్కడ వేరే లాంటి వృక్ష సంపద ఉంటుంది. మ్యాంగ్రూవ్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ద హిల్ స్లోప్స్ విత్ సమ్ డెప్త్ ఆఫ్ సాయిల్ హ్యావ్ కోనికల్ ట్రీస్. కోనికల్ షేప్లో మనకి ఇట్లా హిల్ స్లోప్స్లో చూసుకుంటే కోనికల్ షేప్లో మనకి చెట్లు అనేవి కనిపిస్తాయి. సాయిల్ కూడా డిటర్మైన్ చేస్తుంది. సో ఇది రిలీఫ్. నెక్స్ట్ క్లైమేట్ బట్టి కూడా అక్కడ చేంజ్ అవుతుంది కదా. నెక్స్ట్ వీడియోలో క్లైమేట్ చూద్దాం. దట్స్ ఇట్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దీక్షా అకాడమీ. థ్యాంక్ యూ.